సో ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి, విచ్ ఈస్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతూ ఇన్ని మిస్టేక్స్. అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడమే తప్పు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టకపోతే కాల్స్ రావట్లేదని ఇది పెడతా ఉన్నారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నారంటే అసలు ఇన్ని రకాలుగా బీజీవీలు చెక్ చేస్తారనే విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఎస్, ఈరోజు దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనము. ఎస్, ఎన్ని రకాలుగా ఎన్ని సినారియోస్ లో ఈ బీజీవీ చెక్ చేస్తారని మనం ఒకసారి తెలుసుకోవాలి కంపెనీస్. ఎందుకంటే బీజీవీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఎందుకు చేస్తారు? ఒక పర్సన్ జెన్యూనా కాదా, దానికి ఏమన్నా ఇలాగే చేయాలి అనేది లేదు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మెథడ్ వాళ్ళకున్న ఆలోచన బట్టి, వాళ్ళకున్న ప్రోటోకాల్ బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఎక్కడ ఏ కంపెనీ కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది ఒక ఇన్వెస్టిగేషన్. సో వెదర్ ద పర్సన్ ఇస్ జెన్యూన్ ఆర్ నాట్, జెన్యూన్ క్యాండిడేట్ మనం హైర్ చేసుకుంటున్నామా లేదని తెలుసుకునే బాధ్యత వాళ్ళకు ఉంది. సో వాళ్ళ అవసరం కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అయితే అసలు ఎన్ని సినారియోస్ లో మనము ఎన్ని తప్పులు చేస్తున్నారంటే, ఈ బీజీవీలో సగం ఫెయిల్ అవడానికి కొన్ని తెలిసి చేసినప్పుడు, కొన్ని తెలియక చేసినప్పుడు. సో అవేంటి అనేది, అసలు ఎన్ని సినారియోస్ లో మనం బీజీవీ అది చెక్ చేస్తాం ఒకసారి తెలుసుకుందాం. ప్రాజెక్ట్ మారినప్పుడు, జాబ్ లో జాయిన్ అయిన గురించి మాట్లాడుతున్నాను నేను. ఆల్రెడీ జాబ్ లో జాయిన్ అవ్వక ముందు ఎలా వెరిఫికేషన్ చేస్తారు ఏంటి అనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ ఇస్తాను. ప్రాజెక్ట్ మారినప్పుడు 100% ప్రాజెక్ట్ మారితే నువ్వు ఆల్రెడీ మేబీ 3 years నుంచి ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పటికీ ప్రాజెక్ట్ మారితే ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది టఫ్ జరుగుతుందా, లేకపోతే నార్మల్ గా ముందు ప్రాజెక్ట్ లాగా నార్మల్ గా జరుగుతుంది? దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ క్లయింట్. గుర్తుపెట్టుకోండి, ఇది ఇలాంటి సినారియో జరుగుతుంది. సో మీరు అసలు ఏ ప్రాజెక్ట్ లోకి వెళ్తున్నారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి బీజీవీ ఎలా చేస్తారో ఒక అంచనాకు రావచ్చు. అప్పుడు దాకా నేను 3 years వర్క్ చేశాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సో ఇప్పుడు ప్రాజెక్ట్ మారినా నాకేం ఇబ్బంది లేదు, నా బీజీవీ ఏం ఫెయిల్ కాదు అని మాత్రం అనుకోవద్దు. తర్వాత వచ్చేసి పర్మనెంట్ రోల్. మీరు అప్పుడు దాకా కంపెనీలో టెంపరీగా చేస్తుండొచ్చు, సీరియస్లీ చేస్తుండొచ్చు, మీ పర్ఫార్మెన్స్ నచ్చి వాళ్ళు పర్మనెంట్ రోల్ తీసుకోవాలనుకుండొచ్చు. సో అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ బీజీవీ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. ఏంటి అవసరం లేనప్పుడంటే, జనరల్ ఏంటి అంటే మీ కంపెనీకి అవసరం లేదు, యాక్చువల్లీ వాళ్ళు ఇప్పుడు బర్డన్ గా ఫీల్ అవుతున్నారు, లేకపోతే కంపెనీ కష్టాల్లో ఉంది అనుకున్నట్టు వాళ్ళ ప్రాజెక్టులు రావట్లేదు, లేకపోతే వాళ్ళ ప్రాజెక్టులు ఇక ప్రాజెక్ట్ అయిపోతే ఫలాగా ప్రాజెక్ట్ లేదు, అసలు వాళ్ళకి మీ అవసరం లేదు, అప్పుడు కూడా మళ్ళీ బీజీవీ చేస్తారు. ఓకే, అంటే కంపెనీ రిక్వైర్మెంట్ లేనప్పుడు కూడా మళ్ళీ చేస్తారు. దాని తర్వాత వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, వర్క్. ఈ వర్క్ పర్ఫార్మెన్స్ బేసిస్ లో మీ వర్క్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, నువ్వు వర్క్ సరిగ్గా చేయట్లేదు, సరిగ్గా క్లాస్ అటెండ్ కావట్లేదు, సరిగ్గా స్టాండప్ కాల్స్ మాట్లాడలేకపోతున్నాం, అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతున్నాం, సస్పీషియస్ వస్తుంది మీద, అప్పుడు మళ్ళీ బీజీవీ చేసేదానికి ఎవ్రీ రైట్ ఉంటుంది. చాలా సార్లు మళ్ళీ రీచెక్, బ్యాక్గ్రౌండ్ రీచెక్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ క్వైట్ కామన్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అనే విషయం మర్చిపోవద్దు. దాని తర్వాత వచ్చేసి కంపెనీ మారేటప్పుడు. ఓకే, కంపెనీ మారేటప్పుడు ఇప్పుడు బీజీవీ అనేది జాబ్ వచ్చిన తర్వాత ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్ లో మీ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ప్రాపర్ ఉన్నాయా, కంపెనీస్ ఉన్నాయా, బ్లాక్ లిస్ట్ లో పడ్డాయా, ఇవన్నీ కూడా మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. జాబ్ లో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీ మారేటప్పుడు బీజీవీ ఖచ్చితంగా చేస్తారు. సో జనరల్ గా చేస్తారు, బట్ ఇప్పుడు ఏదైతే ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని లేకపోతే దాన్ని వాడుకొని వెళ్తున్నారు, నేను ఆల్రెడీ 4 years ఎక్స్పీరియన్స్ వచ్చేసింది, సో ముందు కంపెనీస్ పట్టించుకోరు అనవద్దు. టోటల్ ఎక్స్పీరియన్స్, రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టోటల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓవరాల్ గా నీకు స్టడీ అయిపోయిన కానీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది దాని టోటల్ ఎక్స్పీరియన్స్ అంటారు. రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అంటే దాని రెలవెంట్ ఎక్స్పీరియన్స్ పర్టికులర్ డొమైన్ లో రెలవెంట్ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. ఇలాంటి సిచ్యువేషన్ లో మళ్ళీ చెక్ చేస్తారు. అండ్ ఇంకా కొలీగ్స్, ఈ ఆఫీస్ కొలీగ్ తో చాలా మంది తెలియక నువ్వు ఎలా వచ్చావు, నువ్వు ఏ ప్రాసెస్ లో చెప్పావు, ఏ ప్రాసెస్ లో వచ్చావు, ఎలా వచ్చావు, పర్సనల్ థింగ్స్ అని అసలు షేర్ చేసుకోవద్దు.
చాలా మంది ఈ కొలీగ్స్ తో తెలియక చాలా స్వీట్ గా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్ అయిపోయాడు కదా, షేర్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే దానికి ఒక గొప్ప చెప్పుకుంటూ అరే నేను ఇట్లా చేస్తున్నాను అట్లా చేస్తున్నాను అనవసరం. దారుణమైన విషయం ఒకటి తెలుసా, రీసెంట్ గా యూఏలో ఒక స్టూడెంట్ చనిపోయారు. 4 months వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి చనిపోతే ఒక్కడంటే ఒక్కడు కంపెనీ నుంచి రావాలి, కంపెనీ నుంచి ఒక్కడంటే ఒక్కడు రావాలి ఆమె అంత్యక్రియలకి. లాస్ట్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, అట్లా ఉండదు. కంపెనీతో వర్క్ చేసే కొలీగ్స్ అంతే ఉంటారు. చాలా బాధాకరమైన విషయం. దాని గురించి కూడా నేను మాట్లాడతాను, ఇంకొక డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ చాలా మంది ఇవన్నీ కూడా జనరల్ ఏంటి అంటే వీళ్ళు తెలియక తెలిసి చేసే మిస్టేక్స్ ఇవన్నీ. లేకపోతే ఈ ప్రాసెస్ లో పూర్తిగా తెలుసుకోకుండా బీజీడీ చేస్తారని తెలుసుకోకుండా చేసే మిస్టేక్స్ కొన్ని మిస్టేక్స్, ఇంకా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకుంటే కొంతమంది ఏం చేస్తారు, అబ్స్కాండ్ అవుతుంటారు. అప్పుడు బాగానే ఉంటుంది, ఎందుకంటే కంపెనీలో ప్యాకేజ్ వస్తుందని చెప్పి అబ్స్కాండ్ అయిపోతూ ఉంటారు. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఓవర్లాప్. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ జాయిన్ అయ్యే క్రమంలో ఆ జాబ్ ఎక్కడ పోతుందో అని ఓవర్లాప్, అంటే రెండు ఒకటేసారి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత వచ్చేసి డ్యూయల్ ఎంప్లాయ్మెంట్, 2 జీతాలు వస్తాయి అని. ఒకవేళ ఆల్రెడీ చేసేస్తుంటే దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది మీరు ప్లాన్ చేసుకోండి. ఒకవేళ చేయకుండా ఉంటే ఇలాంటి ఆలోచనలు ఉంటే మానుకోండి, చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఎందుకంటే బీజీవీలో చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. సో జనరల్గా ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కానీ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇన్ని సార్లు అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి బీజీవీ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బీజీవీ అనేది ఇంకా చాలా రకాలుగా జరుగుతుంది. మీ సినారియో చెప్పండి, ఆ సినారియో బేస్డ్ బీజీవీ ఎలా ఎలా జరగవచ్చు అనే దానికి నేను మళ్ళీ డీటెయిల్ వీడియో చేస్తాను ఖచ్చితంగా. దాని ప్రతి సినారియో బేసిస్ లో నేను కమింగ్ డేస్ లో ఈ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంబంధించి ఈ ప్రాజెక్ట్ మారినప్పుడు బీజీవీ ఎలా చేస్తారు, పర్మనెంట్ రోల్ అయినప్పుడు బీజీవీ ఎలా చేస్తారు, అవసరం లేదు అనుకుంటే అది ఎలా ఉంటుంది కంపెనీ నుంచి బయటకు పంపించే ప్రాసెస్, టెర్మినేషన్ ప్రాసెస్ కానీ వర్క్ సరిగ్గా చేయకపోతే ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, ఈ ఒక సిరీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో ఒక సిరీస్ లాగా మనం స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ Non-IT IT అనేది ఒక వీడియో చేశాను, ఆ వీడియో కింద కమెంట్స్ పెట్టారు. ప్రతి ఒక్క కమెంట్ ని నేను అనలైజ్ చేసి డీటెయిల్ గా సినారియో బేస్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్ సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో కూడా సినారియో చెప్పండి, ఆ సినారియో బేస్డ్ వెరిఫికేషన్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది ఒక నా సైడ్ నుంచి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంత గ్యాదర్ చేసి ఓవర్వ్యూ అనేది అనాలిసిస్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఎనీవే ఎక్స్పీరియన్స్ పెట్టేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సబ్జెక్ట్ అనేది ప్రాపర్ గా నేర్చుకోండి. సో ఈవెందో మీరు రాంగ్ వేలో విన్నప్పటికీ మీరు తీసుకున్న జీవితాన్ని న్యాయం చేస్తున్నారు లేదా అనేది ఒకసారి ఆలోచన చేయండి. అండ్ ఒకవేళ న్యాయం చేస్తారా చేయలేదు పక్కన పెడితే మీ స్కిల్ సెట్ ఉంటే అది మిమ్మల్ని కాపాడుతున్న విషయం గుర్తుపెట్టుకోండి. చాలా సినారియోస్ ఉన్నాయి, ఇప్పుడున్న సినారియోలు కూడా ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ అయినప్పటికీ సరే ఓకేలే మంచిగా మనకు వర్క్ చేస్తున్నాడని ఆ కంపెనీ కంటిన్యూ చేసే పరిస్థితి అయితే చాలా అలాంటి సినారియోస్ కూడా ఉన్నాయనే విషయం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.